వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెంచే కూరగాయలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. టమాటాల్లో గ్లూటామేట్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగేందుకు కారణమవుతుంది. అందుకే యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండాలంటే టమాటాలు మితంగా తీసుకోవడం మంచిది. ఇంకా వంకాయలో ఎలర్జీ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది ఫ్రై చేసి తింటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశము ఉంది. అందుకే వంకాయ తగ్గించడం చాలా మంచిది. అంతేకాకుండా పచ్చి బఠానీలో ప్రోటీన్ ప్యూరిన్స్ ఉంటాయి. అందుకే ఈ పచ్చి బఠానీలు తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. పెరగకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఇంకా పాలకూరలో క్యాలీఫ్లవర్లో ప్యూరిన్స్ మితంగా ఉంటాయి. సో పాలకూర క్యాలీఫ్లవర్ ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. వీటిని తగ్గించడం ఎంతో మంచిది. ఇంకా స్వీట్ కార్న్స్లోని నేచురల్ షుగర్స్ ఇన్సులిన్ లెవెల్స్ని పెంచుతాయి. తద్వారా శరీరంలోని విష పదార్థాలను కిడ్నీలు వడపోసి ప్రక్రియ మందగించి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే వీటిని కూడా మితంగా తీసుకోవడం మంచిది. అలాగే బీట్రూట్. ఈ బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇందులో నేచురల్ షుగర్స్ ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి కిడ్నీలపై ఒత్తిడి పెంచి యూరిక్ యాసిడ్ లెవెల్స్ను పెంచుతాయి. అందుకే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు బీట్రూట్ తినొద్దు. బ్రకోలీ అలాగే పుట్టగొడుగులు వీటిలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే వీటిని తినకపోవడమే ఎంతో మంచిది. సో మరి ఇవన్నీ ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.